ఐదో విషయం ఏంటంటే సారాయి. సారాయికి సంబంధించి, మద్యానికి సంబంధించి హిందూ మతం మరియు ఇస్లాం చెప్పేటటువంటి విషయం ఏమిటి? ఖురాన్లోని సూరే మాయిదా సూర నంబర్ 5 ఆయత్ నంబర్ 90లో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం యా అయ్యుహల్లదీన ఆమను ఇన్నమల్ ఖమ్రు వల్ మైసిరు వల్ అన్సాబు వల్ అజ్లాము రిజ్సుం మిన్ అమలి షైతాని ఫజ్తనిబూహు లఅల్లకుం తుఫ్లిహూన్. విశ్వాసులారా, సారాయి, జూదం, దైవేతర ఆరాధన, పాచికల ద్వారా జోస్యం, ఇవన్నీ అసహ్యకరమైన శైతాను పనులు. వీటిని విసర్జించండి, మీకు సాఫల్య భాగ్యం కలిగే అవకాశం ఉంది. ఇక్కడ రెండు విషయాలు, ఒకటి సారాయి, రెండు జూదం. సారాయికి సంబంధించి ఖురాన్లో సూరే బఖరా సూర నంబర్ 2 ఆయత 219లో యస్అలూనక అనిల్ ఖమ్రి వల్ మైసిర్, ఓ ప్రవక్త, వారు నిన్ను సారాయి గురించి, జూదం గురించి అడుగుతున్నారు, నిన్ను ప్రశ్నిస్తున్నారు. కుల్ ఫీహిమా ఇస్మున్ కబీర్, నీవు వారికి చెప్పు, ఈ రెండు కూడా చాలా పెద్ద పాపాలు అని నీవు వారికి తెలియచేయి. ఒకటి సారాయి, రెండు జూదం. ఈ సారాయికి సంబంధించి సహీ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఎవరైతే సారాయి తాగుతారో, మద్యపానం చేసినటువంటి వ్యక్తికి 40 చెప్పు దెబ్బలు లేదా 40 బెత్తం దెబ్బలు కొట్టేవారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలంలో. ఆ తర్వాత హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు వారి పరిపాలన కాలంలో కూడా సారాయి సేవించిన వారికి 40 కొరడా దెబ్బలు కొట్టేవారు. హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు వారి పరిపాలన కాలంలో సారాయి సేవించిన వారికి 40 కొరడా దెబ్బలు కొట్టేవారు. హజరత్ ఉమర్ వారి చివరి పరిపాలన కాలంలో సారాయి సేవించిన వాడికి 40 దెబ్బలు కొట్టేవారు. ఎవరి వ్యసనమైతే అధికమవుతుందో 80 కొరడా దెబ్బలు కొట్టేవారు. అంటే ఒక పెగ్గేసుకుంటే 40 కొరడా దెబ్బలు, కాస్త అధికమైతే 80 కొరడా దెబ్బలు కొట్టేవారు. ఈరోజు మన సమాజంలో పాశ్చాత్య నాగరికతకు బానిసలైనటువంటి కొంతమంది యువతీ యువకులు, కొంతమంది కుటుంబ సభ్యులు, కొంతమంది సోదరులు ఏమంటున్నారంటే, అందరూ పండుగ పూట అందరూ కలిసి తాగితే తప్పేముందయ్యా అంటారు. మరికొంతమంది అయ్యగారు ఒక పెగ్గేసుకుంటే తప్పేముంది అని అనేవారు కూడా ఉన్నారు. సోదరులారా, ఈరోజు రోడ్లపై తుల్లుతూ తూగుతూ విచక్షణ రహితంగా పడిపోయిన వాడు కూడా ఒకరోజు ఒకానొక సందర్భంలో ఒక పెగ్గుతోనే ప్రారంభించాడు. ఈరోజు అతని దుస్థితి ఆ విధంగా ఉంది. కాబట్టి ఇస్లాం ఈ సారాయిని ఖండిస్తుంది. కాగ్ నివేదిక ప్రకారంగా ప్రజలు పాల కంటే ఎక్కువగా సారాయి తాగుతున్నారు. సర్వే ప్రకారంగా, మెడికల్ రీసెర్చ్ ప్రకారంగా ఏ వ్యక్తి అయితే సారాయి సేవిస్తాడో అతడు విచక్షణని కోల్పోతాడు. మరి అనేక ప్రచార ప్రసార సాధనాల ద్వారా అనేక నీచమైనటువంటి సంఘటనలు కూడా మనం విని ఉన్నాం సోదరులారా. అయితే ఈ విధంగా సారాయిని ఇస్లాం ధర్మం పూర్తిగా ఖండిస్తుంది. హిందూ మత గ్రంథాలలో ఉన్నటువంటి విషయం ఏమిటి? ఋగ్వేదంలోని 8వ మండలం 2వ సూక్తం 12వ మంత్రంలో తాగుబోతులు మత్తులో మునిగి నగ్నావేశులై ఒకరినొకరు పోట్లాడుకొనుచు వ్యర్థమైన ప్రేలాపనలు చేయుచు వారు గొడవలు పెట్టుకుంటూ తిరుగుదురు అని చెప్పడం జరిగింది. అంటే తాగుబోతులు మత్తులో మునిగి నగ్నావేశులై ఒకరినొకరు వారు వాదులాడుకుంటూ వ్యర్థమైన ప్రేలాపనలు చేయుదురు అని మనకు హిందూ మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అదే విధముగా మనుస్మృతిలోని 9వ అధ్యాయం 238లో మంత్రాన్ని మనం పరిశీలించినట్లయితే, ఆ తాగుబోతులకు కఠిన శిక్ష పడాలి, వారికి ఎవరు సహకరించకూడదు, వారితో కలిసి భోజనము చేయరాదు, వారితో ఎవరు వివాహం చేసుకోరాదు, వారు సంఘ బహిష్కరణ చేయాలి అని తాగుబోతులకు శిక్ష హిందూ మత గ్రంథాలు కూడా తెలియజేస్తున్నాయి సోదర మహాశయులారా.